ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన విషయాలను బయటపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇటు విజయారెడ్డి భర్త కానీ తల్లి కానీ అలాగే విజయారెడ్డికి సంబంధించిన అత్త మామ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో మనం విన్నాం. చాలా క్లియర్గా విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ మైండెడ్ ఇలాంటి మాటలు చెప్పారు. కానీ వేరే క్వశ్చన్స్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఒకసారి ఫస్ట్ అయితే వాళ్ళ భర్త మాటలు మరొక్కసారి ప్రయత్నం చేద్దాం. సార్ మీరు మీ భార్యతో 29 మాట్లాడారు. 29 అప్పుడేమన్నా చెప్పారా సార్? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. తను చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సను, నా భార్య నాకు దేవత, ఇలాంటి మాటలు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఒక్కసారి మీరు కావాలంటే వెనకకెళ్ళి కూడా వినండి, ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. అంతేగాని నా భార్య ఎలా చనిపోయింది, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఇంకా ఫాస్ట్గా, ఎవరున్నా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, నా పిల్లల గురించి ఆలోచించలేదా, ఇంత ఘోరం ఎలా జరిగింది, దీన్ని అందరం కలిసికట్టుగా దీనికి ఫైట్ చేయాలి అన్న క్వశ్చన్స్ ఆర్టీవీకి ఫోన్ చేసిన వ్యూవర్స్ ఇప్పటిదాకా అడిగారు. కానీ ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కానీ, ఎట్ ద సేమ్ టైం తల్లి కానీ అలాగే అన్న కానీ, ఆ ఫ్యామిలీలో ఎవ్వరు ఈ మాటలు మాట్లాడట్లేదు, ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు పోలీసులు వారం అయినా ఏం చేయట్లేదు, ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారు, వాళ్ళు ఎవరు, అసలు వెనకాల బలమైన కారణాలు ఏమున్నాయి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు అంటే విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ పర్సను, పిల్లలు బాగా చదువుకునేవారు, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇటు భర్త సైడ్ ఫ్యామిలీ కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవే ఉన్నాయి, మిగతా మాటలు ఏం మాట్లాడట్లేదు. అసలు ఎందుకు అన్న క్వశ్చన్ ఆర్టీవీకి కాల్ చేసిన వ్యూవర్స్ కానీ ఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ కానీ గతంలో వీళ్ళు కాల్ చేసి చాలామంది కూడా ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఒక్కసారి మీరు దీనికి సంబంధించి మరింత మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలనుకున్నా కూడా కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. విల్ డిస్కస్ ఆన్ ఆల్ ద హ్యాపెనింగ్స్ స్టిల్ నౌ. ఇప్పటిదాకా జరిగిన అన్ని సంఘటనల గురించి, లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల చెప్పండి, ఒక రకంగా షాకింగ్ ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ, 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఇలాంటి ట్రాజడీ గురించి అసలు ఇప్పుడు తల్లి కానీ లేకపోతే ఇటు భర్త కానీ లేకపోతే ఇటు అన్న కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఒక్కసారి చూస్తే ఎవ్వరు పోలీస్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది, దీని గల కారణం, ఈ ఇన్సిడెంట్కి ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళని ఖచ్చితంగా ఘోరంగా శిక్షించాలి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, ఇలాంటి మాటలు మాత్రం రావట్లేదు. ఎందుకంటారు, మీరెందుకంటారు నిర్మల గారు? కళ్యాణ్, ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అని అంటే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కడి నుంచి అనుమానాలు వ్యక్తం అవ్వకపోవడంతో కూడా వీళ్ళకు కొంచెం ఇది క్లిష్టంగా మారింది అని కూడా అనుకోవచ్చు.
ఎందుకంటే ల్యాప్టాప్ ఇప్పటి వరకు కూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు. అంత పాస్వర్డ్ అంటే ఒకవేళ ఒక ల్యాప్టాప్ అంటే తెలిసింది కూడా బ్రేకింగ్ మనకి, ఒక ల్యాప్టాప్ ని ఓపెన్ చేసినప్పటికీ ఆధారాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా తను భద్రపరిచింది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కానీ ఒక ఎక్స్ పర్సన్ ఎవరితో మాట్లాడింది ఒక గంట అనేది పోలీసులకు అనుమానం వ్యక్తం అవుతుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎవరు ఆ వ్యక్తి అని మాత్రం ఎవరు కూడా అడగట్లేదు. ఇంకొకటి నిన్ననే చూసుకున్నట్లయితే ఒక మీడియా ఛానల్లో మాత్రము విజయారెడ్డి మామ ఇప్పుడు అడుగుతున్నారు, నా కోడలు, నా మనమడు, నా మనమరాలు, నా మనమడు చేతికి ఎదిగిన మనమడు కదా, నా కర్మకాండలు చేస్తాడు అనుకుంటే నాతోనే చేయించుకున్నాడు, కానీ వాళ్ళు ఎవరి వల్ల ఇదైపోయినారు అని చెప్పేసి నాకు అది చాలా బాధ ఇస్తుంది. మీడియా ఛానల్స్ కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి వల్ల వీళ్ళు ఇదైపోయారు అనేది కొంచెం తేల్చి చెప్పండి, నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ విజయారెడ్డి భర్త మాత్రం ఇప్పటికి కూడా నాకు ఎలాంటి అనుమానాలు లేవు, కేవలం నేను దూరంగా ఉంటున్నాను, పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు, లోన్లీగా ఫీల్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే పిల్లల్ని వదిలేసి ఉండదు కాబట్టి అని చెప్పేసి ఒక్క రీజనే చెప్తున్నారు. అంటే కేవలం పిల్లల్ని వదిలేసి ఉండదు అని చెప్పేసి అనుకుంటే పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం కూడా ఉంది కదా, పిల్లల్ని తన దగ్గరే పెట్టుకొని చదివించుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. ఆ ఒక్క రీజన్ అయితే మీరు ఒక్కసారి అలా లైన్లో ఉండండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇటు నిర్మల భర్త కానీ, మామ కానీ, అత్త కానీ, వీళ్ళందరూ ఇటు నిర్మల అన్న గురించి, తల్లి గురించి, వీళ్ళ గురించి కితాబిస్తున్నారు. ఏమని? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇటు తన భర్త సురేందర్ రెడ్డి కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడు, చిరంజీవి రెడ్డి కానీ లేకపోతే తల్లి గారు కానీ వీళ్ళందరూ మంచి వాళ్ళు, అసలు వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు అంటూ వీళ్ళు వాళ్ళకి కితాబిస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి కితాబిస్తున్నారు, ఒకరి మీద ఒకరు కితాబిచ్చుకుంటున్నారు. అంతే తప్పించి కేసు విషయంలో పోలీసులు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? యాక్చువల్గా సైబర్ క్రైమ్ అంటే సైబర్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ చేసినా కూడా వాటన్నిటిని కూడా ఇట్లా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారానే ఫోన్స్ని ట్రేస్ చేయడము, అలాగే ల్యాప్టాప్స్ని ట్రేస్ చేయడం, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బయటికి తీయడం, ఇవన్నీ గతంలో కూడా చేసేవాళ్ళు. సిసిఎస్ ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అలాంటి వర్క్సే చేసేవాళ్ళు. మరి ఫోన్లో ఉన్న విషయాలని ఎందుకు బయటికి తీయలేకపోతున్నారు? పోలీసులు తీయలేకపోతున్నారా నిజంగానే? ఇటు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళనే ట్రేస్ చేసి పట్టుకోగలుగుతున్నారు, ఒక ఫోన్ పాస్వర్డ్ని హ్యాక్ చేయలేరా? జగదీష్ మార్కెట్ కోటీల దగ్గర ఉన్న జగదీష్ మార్కెట్కి వెళ్తే ఏ ఐఫోన్ అయినా బ్రేక్ జైల్ చేసి ఓపెన్ చేసి ఇస్తారు, 10 నిమిషాలు, పావు గంట కూడా పట్టదు. ల్యాప్టాప్ని ఎందుకు చేయలేకపోతున్నారు పోలీసులు? నిజంగా చేయలేకపోతున్నారా? చేసిన వివరాలను ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? ఇంకో పక్కన ఫ్యామిలీకి సంబంధించి మనం చూస్తే ఒకసారి వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ తల్లిగారు కూడా ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, దాన్ని కూడా అనలైజ్ చేద్దాం మనం అందరం కలిసి. ఇటు మీరు ఒక్కసారి వీడియోలో కూడా వెనక్కి వెళ్ళి హస్బెండ్ మాట్లాడిన మాటలు చూడండి. ఎక్కడ మాట్లాడినా నా భార్య మంచిది, నా భార్య స్ట్రాంగ్ మైండెడ్, మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఇలాంటి మాటలు మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా పోలీసులు ఎందుకు టైం తీసుకుంటున్నారు? దీనికి ఈ సంఘటనకు గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళందరినీ తీవ్రంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా శిక్షించాలి అన్న మాటలు కానీ ఇంకేం మాటలు మాట్లాడట్లేదు. ఒకసారి వీళ్ళందరూ కలిసి ఒకటే నిజాన్ని పంచుకుంటున్నారా? ఒకటే అబద్ధాన్ని దాస్తున్నారా? వెనక్కి వెళ్ళి అది కూడా వినే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళ మదర్ మాటలు కూడా ఒకసారి విని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కూడా అత్తగారి ఇంట్లో లేదు, నా దగ్గరే ఉన్నారు, పిల్లలందరినీ పెంచుకున్నా నేనే, చిన్న పిల్లలు చదువుకొని పెట్టుకున్నా ఇక్కడ. అయ్యో నా కూతురు పోయింది, ఇంకేమున్నామా, నాకేం చెప్తా మీకు. మేమిద్దరం ఉంటాం, పైన ఉంటాం మేము. ఆఫీస్ కానీ వెళ్ళింది, ఆఫీస్ ఎప్పుడైనా క్యాబ్ వెళ్ళిపోతే కార్ తీసుకొని పోయేది. నేను అప్పటికన్నా 2000 వేస్ట్ అయితే పెట్రోల్కు, ఏమొద్దు ఇవాళ ఆఫీస్ కంటే, మీటింగ్ ఉంది, ఇద్దరు పని చేయట్లేరు ఆఫీసులో అని చెప్పి పోయింది. నిన్న ఇంట్లో నుంచే చేసేదే, ఆఫీస్ పోయింది. ఇంకా ఏం చెప్తాలే, మేము ఇంట్లో చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలే. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అననమ్మా. ఆమెను ఎవరేమన్నారు, ఆమె కిందనే 15 మంది పనిచేస్తారు, ఆమె కిందనే టీమ్ లీడర్, ఆమె రియల్ పేజ్ ఆఫీసు
హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. అంటే మీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఎప్పుడైనా గొడవలు పడడం కూడా పెట్టుకోరు అమ్మా. అది తెలియదమ్మ, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. పట్టణ చెరువు పోయి తీసుకొని తల్లి మాత్రం ఇటు ఆఫీస్లో పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఇటు తల్లికి చెప్పి వెళ్ళినట్టు తెలుస్తుంది. తల్లి ఒక ఆఫీస్ క్యాబ్లోనే రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. కానీ ఇటు తన పర్సనల్ కార్లో వెళ్తే ఒక 2000 డబ్బులు వేస్ట్ అవుతాయి, ఎందుకమ్మా అవసరమా అన్న క్వశ్చన్ కూడా ఇటు తల్లి అడిగింది. సో మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేవు, మాకు అంతా బాగానే ఉంది అని తల్లి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. RTV పదే